రియల్ గా అండి ఇప్పుడు మనకి ఫేస్బుక్ ప్రొఫైల్ తరపున అయితే మాత్రము ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇక డైరెక్ట్ అది ఏంటి ఎలా అనే ఎక్స్ప్లెనేషన్ అంత అవసరం లేకుండా డైరెక్ట్ ఆ అప్డేట్ ఏంటి అనేది చూద్దాము. ఇలాంటి అప్డేట్స్ మీరు ఫేస్బుక్ గురించి కూడా తెలుసుకోవాలి అని అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే వీడియోని లైక్ చేయడం అయితే అసలే మర్చిపోకండి. లైక్ చేయడం అనేది నా కోసమనే కాదు, ఈ వీడియో కూడా మీ అందరికీ కూడా చూసే ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం డైరెక్ట్ మన ఫేస్బుక్ ప్రొఫైల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ నుంచి మనము ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనము డైరెక్ట్ ఇక్కడ హోమ్ పేజ్ దగ్గర ఉంటాము. ఈ హోమ్ పేజ్ నుంచి ఇక్కడ సైడ్కి మనం కనుక క్లియర్గా చూసుకుంటే మనకి మానిటైజేషన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ మానిటైజేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మనకి ఫస్ట్ వచ్చిన అప్డేట్ ఏంటిది, మానిటైజేషన్ స్టేటస్ అనే ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. దీని గురించి ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను. అందులోనే మనకి ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ టిక్ మార్క్ లో ఇయర్నింగ్ అని చూపిస్తూ గ్రేట్ జాబ్ యు ఆర్ ఎబుల్ టు ఇయర్న్ మనీ ఫ్రమ్ యువర్ కంటెంట్, అంటే మీ అకౌంట్ లో పెట్టిన మీ కంటెంట్ తోని మీరు మనీ ఏం చేసుకోవచ్చు, గుడ్ జాబ్ అని మనకి గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసం దీని మీద క్లిక్ చేసుకోగానే నో మానిటైజేషన్ వయలేషన్స్ అనేది మనకి చూపిస్తుంది. అంటే మన అకౌంట్ పార్ట్నర్ మానిటైజేషన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంది. మన అకౌంట్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు, మనీ ఇయర్నింగ్ చేసే తరఫున కూడా ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్తుంది. మన అకౌంట్ ఎన్ని టూల్స్ లలో మానిటైజేషన్ అయిందో ఆ మానిటైజేషన్ రూల్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది. పర్ఫార్మెన్స్ బోనస్ గ్రీన్, ఇన్స్ట్రీమ్ యాడ్ గ్రీన్, రీల్స్ ఓవర్లే యాడ్స్ గ్రీన్, స్టార్స్, అదర్ మానిటైజేషన్ టూల్స్, సబ్స్క్రిప్షన్. సో మనకైనా ఆల్మోస్ట్ అన్ని మానిటైజేషన్ టూల్స్ కూడా గ్రీన్ కలర్ లో ఉన్నవి. మనకి ఏదైనా మానిటైజేషన్ పరంగా ప్రాబ్లం ఉంది అని అంటే అలాంటి వీడియోస్ ఏమైనా మనం పోస్ట్ చేసాము అంటే ఆ మానిటైజేషన్ కి ప్రాబ్లం అవుతుంది. సో అది ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్ చెప్తుంది. కాబట్టి మనం అక్కడ నుంచి మనం అకౌంట్ అనేది మన మానిటైజేషన్ అనేది తిరిగి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇక్కడ మనకి ఇయర్నింగ్ అండ్ గ్రీన్ సింబల్ కనుక ఉంది కదా, అలా కాకుండా మన అకౌంట్లో ఏదైనా వయలేషన్స్ ఉన్నాయి అని అంటే ఇక్కడ మనకి ఎల్లో కలర్ సింబల్ తోని సమ్ వయలేషన్స్ అని చూపిస్తుంది. లేదు టోటల్గా మీ అకౌంట్ మానిటైజేషన్ రిజెక్ట్ అయింది లేదంటే రిస్ట్రిక్షన్ అయింది అని అంటే మాత్రం రెడ్ కలర్ లో మానిటైజేషన్ రిజెక్టెడ్ అని చూపిస్తే దాన్ని మీద క్లిక్ చేయగానే ఏ మానిటైజేషన్ పోయింది, ఎందుకోసం పోయింది అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ నుంచి తెలిస్తే కాబట్టి తిరిగి మళ్ళీ మన మానిటైజేషన్ ని మనం తీసుకురావడానికి ఆ ప్రాబ్లమ్ కి తగినట్టుగా ఏవైతే చేయాలో వాటిని మనం ఫాలో అయితే ఈజీగా మళ్ళీ మన అకౌంట్ అనేది సేఫ్ గా ఉంటుంది. సో మరి మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇంకా క్లారిటీ లేదు, కొత్తగా వీడియోస్ చూస్తున్నారంటే ఒక్కసారి మన ఫేస్బుక్ మానిటైజేషన్ అనే ప్లేలిస్ట్ ని కనుక మీరు చూసారు అని అంటే ఇందులో ఉన్న మానిటైజేషన్ వయలేషన్స్ ఏంటి, ఏది వయలేషన్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉంటుంది.